హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. సండే రోజు నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వెజ్ స్పెషల్ అయితే చూపించబోతున్నాను. ఈ రెసిపీ అచ్చం నాన్ వెజ్ టేస్ట్ని తలపిస్తుందన్నమాట. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. ఇంతకీ ఆ కర్రీ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. సోయా చంక్స్ కర్రీ ఎప్పటిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము. సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా నేను ఇలా చిన్న సోయా చంక్స్ని అయితే తీసుకున్నాను. ఇవి ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టుకున్నాను. అండ్ ఈ కర్రీలోకి ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్ ఎక్కువే పడుతుంది, మనం టమాటో వేస్ట్ చేయట్లేదు. అండ్ స్పైసెస్ మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అవన్నీ అన్నమాట. సో బౌల్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇందులోకి సాజీరా వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం జీలకర్ర, ఆవాలు అవేం యూజ్ చేయట్లేదు. సో డైరెక్ట్గా సాజీరా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీరు స్పైసెస్ మీ ఇంట్లో ఏవి ఉంటే ఆ స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకోండి ఇందులోకి. ఇంకా ఇది అది అని ఏం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సో మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకున్న తర్వాత మంచిగా అవి ఫ్రై అయినాక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. నేను 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఎగ్జాక్ట్గా. ఇంకా నేను ఇందులోకి టమాటా యాడ్ చేయను కాబట్టి ఆనియన్స్తోనే కర్రీ అయితే గ్రేవీలా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ ఆనియన్ వేసాం కదా, మంచిగా ఫ్రై కావడానికి మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకోవాలి. మాకు కారం ఉప్పు లేదు కాబట్టి నేను ఇక్కడ ఎక్కువే వేసుకుంటున్నాను. సో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని. ఆ తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ ఆనియన్ సమ్మర్లో తినడం వల్ల చాలా చల్లదనం కూడా ఇప్పుడు చాలా మందికి వెయిట్ చేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకా ఎండలు కొడుతూ వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ సఫర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫీవర్ కానీ ఇంకా కోల్డ్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి చాలా. సో ఇలాంటి కర్రీస్ అయితే చేసేసుకోవాలి మనం. అండ్ మామూలుగా ఈ టైంలో ఫ్రై కర్రీస్ కాకుండా ఇట్లా లిక్విడ్ ఉంటేనే బాగుంటాయి అనిపిస్తుంది కర్రీస్. అండ్ నేను నానబెట్టుకున్న సోయా చంక్స్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. సో ఇది మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులోకి కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి మనము ఎక్కువ కారం అయితే అవసరం లేదు ఇందులోకి. సో ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా అయితే అవసరం లేదు, కొన్ని వాటర్ వేస్తే సరిపోతుంది. నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇందులోకి మసాలాస్ కూడా వేయాలి. మసాలాస్ మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొద్దిగా ఎండు కొబ్బరి, ఇంకా ఒక 2-3 లవంగాలు, కొంచెం చెక్క అండ్ ఇలాచి అయితే వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా దీన్ని దంచేసుకోవాలన్నమాట. ఇలా ఇన్స్టెంట్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఆ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. అదంతా ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. మన ఇంట్లో మసాలా వేసామంటే చాలా ఇంకా బయట సైడ్ కూడా స్మెల్ అయితే వచ్చేస్తుంది, అంత బాగుంటుంది ఫ్లేవర్ అయితే. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. ఒక 2 to 3 మినిట్స్ అట్లా స్టవ్ పైన బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంత గ్రేవీ కూడా ఎనఫ్ సరిపోతుంది. మరి ఎక్కువ గ్రేవీ ఉన్నా మంచిగా అనిపించదు. సో ఫైనల్గా కొద్దిగా ధనియా పౌడర్ వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. దాంతోపాటు మనము కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ నాన్ వెజ్ లానే ఉంటుంది. వెజ్ తినే వాళ్ళ కోసం అయితే స్పెషల్గా ఈ కర్రీ చేసేసుకోవచ్చు. సేమ్ నాన్ వెజ్ టేస్ట్ అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై.